మావయ్య, ఆ అమ్మాయి ఎవరై ఉంటారు? ఏ అమ్మాయా? అదే నన్ను వచ్చి గుద్దిందిగా. తను ఆమె కూతురు. ఏం వరుస? అమ్మాయికి కూతురే కదరా. నాకేమవుతుంది? ఓ నీకా? పూర్ణికి చెల్లెలు కూతురు అంటే పూర్ణికి కూతురు అయితే నాకు కూతురు. రే నీకు వరుస అవుతుందిరా. అవునా, అలా జరిగిపోయిందా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. నేను కూడా ఇది చూసానక్క, కానీ విషయం అలా జరిగింది. ఏం చేయను? ఏంటంట? అదే ఆ పిల్ల వచ్చిందిగా, ధనం కూతురు. తను చేసుకుంటాడంట, అడిగిపెట్టు. అయ్యయ్యో రే, ఇక్కడ ఉండడానికి వచ్చి పిల్లని అడుగుతున్నావా? వాళ్ళు పిల్లని ఇవ్వర్రా, వాళ్ళది మంచి కుటుంబం. మావయ్య అడుగు మావయ్య. అత్త నువ్వు అడుగత్తా. రే ఏంట్రా నన్ను అడుగుతావేంట్రా? ఏంటి తమ్ముడేం అడుగుతున్నారు? అదేంటంటే మా అల్లుడికి ఏం లేదు, అడిగి ఇంకో కాఫీ కావాలంట. కాఫీయే కదా, మన ఇంట్లో ఏంటి సిగ్గు? అమ్మా రాణి, తమ్ముడికి ఒక కాఫీ తీసుకురామ్మా. దీనికి ఎందుకమ్మా సిగ్గుపట్టాం? అక్క నువ్వేం దిగులు పడకు, ఎక్కడో చోట మన ఇద్దరం వెతికి పెడతాంలే. ఎక్కడైనా దొరికి చేస్తాను, ఎందుకులే దిగులు పడ్డాం. అందరికీ నమస్కారం పెట్టమ్మా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. శేఖర, అమ్మ ఎలా ఉంది? రే శేఖరు, ఈ పిల్ల చక్కగా ఉందిరా. రే శేఖరు, రే ఇది పిల్ల కదరా, పిల్ల వాళ్ళ అమ్మ. నమస్కారం సార్. ఇదిగోండి బాబు, కాఫీ తీసుకో. తాగండి. రా నాన్న. మన తోట కాఫీ గింజలా? అవునక్క. పెళ్లి చూపులకి వెళ్ళారు కదా, ఎవరైనా నచ్చారా? ఆహా, అమ్మాయి నచ్చలేదు. నచ్చింది. అయిపోయింది. ఏ అమ్మాయి? ఈ అమ్మాయి నచ్చింది. నువ్వు స్కూల్కి బయలుదేరు. అమ్మాయి చదువుకోవాలి, 3 ఏళ్ళు అవుతుంది. మీరు ఇంకో అమ్మాయిని వెతుక్కోండి. ఇంత పని చేశాడు. సలాంఅలైకుం బాయ్. వాలేకుం అస్సలాం. ఏమిటి హుసేన్, ఎలా ఉన్నాను? ఒళ్ళు చూసుకోవయ్యా, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే. తర్వాత 1 కిలో మాంసం కావాలి. పిల్లలు నేను చెప్పేవన్నీ వింటారు, అందుకని అన్ని మనమే చూసుకోవాలి. అదేం పర్వాలేదు, మీరు అక్కడ పెట్టండి, నేను తీసుకొస్తాను. తీసించు, నేను వచ్చి తీసుకెళ్తాను. రాంటనా? ఏంటన్నా అసలు కొట్టు పక్కనే రావట్లేదు? ముఖ్యమైన పని అయ్యా, చాలా బిజీగా ఉన్నాను. తమ్ముడు, ఇంట్లో కార్యం ఉంది, 20 కిలోలు కొట్టు. సరే గురుస్వామి, వచ్చేటప్పుడే తినొస్తానన్నానుగా, విన్నావా? ఉత్త గడుపుతో పని చేస్తారా? వచ్చిన పని కానీ నీకు ఒక బిర్యానీ పెట్టిస్తా. అందుకే కదా వచ్చింది. మంచి అంగట్లు కొన్ని పెట్టు. సరే. చికెన్, మటన్ చాప్స్, ఇంకా పొరోటాలు అన్నిటి కొన్ని. ఇదిగో వెంటనే పంపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఆపోయా, ఏం చేస్తున్నారయ్యా? ఆ శేఖర్ గాడి మామ. అందుకని అమ్మాయిని పట్టుకొని కొడతారా? 8 మంది ఒకరితో పోట్లాడండి. ధైర్యం ఉంటే 8 మంది ఒకరితో పోట్లాడండి. వెళ్ళండి అయ్యా, నువ్వు వెళ్ళు. రే 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 రే, కొంచెంగా పోయిరా. నీళ్ళు పోయి. చాలు చాలు చాలు. ఒరే శేఖర్, వదినా, ఇలా రా.
ఇదిగో ఈ అమ్మాయి నచ్చింది. ఈ అమ్మాయి నాకు నచ్చింది. ఎవరైనా పెళ్లి చేస్తారా? మావయ్య ఇదంతా మీ పనేనా? భయంకరమైన వాళ్ళరా మీరు. ఉండటానికి వెళ్ళిన చోటే అమ్మాయిని అడిగారు అంతే కదా? బోసు ఇలా చూడు. అయ్యో ఇదిగోరా. ఏరా ఒకే రోజు కదరా అక్కడ ఉన్నారు, అంతలోపే ఇన్ని వస్తువులు తెచ్చారు. అవును, రిబ్బన్ తీసుకొచ్చావు కదా, ఆ పిల్ల స్కూల్కి జడాలా వేసుకెళ్తుందిరా. నిన్ను ఊరికి వదిలిపెట్టను. సరే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారా? ఎక్కడనా 3 సంవత్సరాలు అవుతుందంట. కానీ ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి మాట్లాడాలనిపిస్తుంది, చూడాలని అనిపిస్తుంది. కానీ ఎలా చూడాలో తెలియట్లేదునా. ఏంటి శేఖర్, మీ అక్క ఇల్లు అక్కడే కదా ఉంది. అక్క? అరే అవునరా. మీ తాతయ్యకి 2 కుటుంబాలు. మొదటి కుటుంబానికి చెందిన వాళ్ళు మీ అత్తయ్య మావయ్య. హ, మీ రెండో కుటుంబానికి చెందిన వాళ్ళు శక్తి. హ్మ్. శక్తికి శివగామికి పుట్టింది లత. అయితే లత నీకు అక్కే కదా. అవును కదా. ఏయ్ అరే రే రే, అది నా పెగ్గురా. సరే వదిలేనా. హాయ్ బేబీ, ఎవరొచ్చారో చూడు. మామ నచ్చాను. మామ ఏమేమి తీసుకొచ్చారో చూడు. ఎవరే అది? అమ్మా, ఎవరో బూచోడు మామయ్య వచ్చాడు. బూచోడా? బూచోడు కాదు బేబీ, మామ. ఎవరే ఆ బూచోడు? సిస్టర్, ఇట్స్ మీ. ఐఎమ్ బ్రదర్ శేఖర్. పెళ్లికి రాలేదు, పిల్ల పుట్టినప్పుడు రాలేదు, చెవులు కుట్టించినప్పుడు కూడా రాలేదు. 2 రోజుల ముందు పక్కింట్లో అమ్మాయిని చూడ్డానికి వచ్చావుగా, అప్పుడు కూడా ఇక్కడ ఒక అక్క ఉందని నీకు గుర్తులేదు కదా? అదే ఇప్పుడు వచ్చేసాను కదా సిస్టర్. ఇక మీదట ఎప్పుడు ఇక్కడే. చిత్తూ, ఆ? ఏ సిస్టర్, బావ ఎక్కడున్నారు? ఆయన వచ్చే సమయం అయింది, నువ్వు కూర్చో. హై, నానొచ్చేసాడు. నానా, ఏంటమ్మా, ఏంటి కొత్తగా ఉంది? రా తల్లి, నాన్నా? రా 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 రామ్మా. నమస్తే బావా, రండి. లతా? Hey, baby. ఎవరైతను? నా తమ్ముడండి. ఏంటది, నీ తమ్ముడా? మ్మ్. ఏమంటున్నావే? పెళ్ళికి రాలేదు, పిల్ల పుట్టినప్పుడు రాలేదు, చెవులు కుట్టేటప్పుడు రాలేదు. ఒకే ఒక్క రోజులో ఇంత పెద్ద తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడే? మా తాతయ్యకి 2 కుటుంబాలు. మొదటి కుటుంబానికి చెందింది వాళ్ళ అమ్మ నాన్న. రెండో కుటుంబానికి చెందింది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. హ్మ్. ఇదిగో శేఖర్, కాఫీ తాగేసి కాళ్ళు చేతులు కడుక్కునిరా, భోజనం పెడతాను. సిస్టర్, ఆ? బావ మందు తాగుతారా? హా? బిందులు బిందులు తాగేస్తారు. హా? Cheers. Cheers. డార్లింగ్, మ్మ్. మై డియర్ డార్లింగ్, ఏంటి? నా బామర్దికి ఉల్లిపాయలు ఎక్కువ వేసే 2 ఆమ్లెట్. ఓకే, కమ్ కేక్. వస్తున్నాను. సిస్టర్, ఒక ముఖ్యమైన విషయం, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా వెళ్తున్నావు? బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా అడుగుతారా? ఇప్పుడే వచ్చేస్తాను. ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయితోటే పెళ్లి చేయండి.
నీకెలా తెలుసు? ఊరంతా తెలుసురా. ఆ? ఏ జిత్తు బాగా వేయరా. వేస్తున్నా. ఏంట్రా? ఉండు, ఒక నిమిషం ఇలా రండి. హా? నువ్వు కాదు, ఆయన. మీ మిమ్మల్నేనండి. ఓ చెప్పు బావా. నీకు అక్క చెల్లెళ్ళు లేరు. ఉండుంటే ఆ బాధ ఏంటో నీకు తెలుసుండేది. ఏమైనా బావ చెప్పేది కూడా కరెక్టే కదన్నా. అరే ఇది చూడరా, శేఖర్ కూడా ఫీల్ అవుతున్నాడు రా. అదేంట్రా, లవ్ చేసిన వెంటనే అందరూ ఇలా మారిపోతున్నారే? అదే మన సినిమాలో కూడా ఏదో పాట ఉంది కదరా, అదే అలలు కలలు అని. నేను పాడతాను. పాడు పాడు. అలలు కలలు 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 అరే కలలు. వీడిని రెండు పీకండ్రా.